రైట్ బులెటిన్లో మరో అంశం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన నివాసంలో కలిశారు. ఇక దాదాపు గంటకు పైగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్తో ఫోన్లో మాట్లాడించారు. ఇక పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఎందుకు కొనసాగాలంటూ కూడా జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడిన శ్రీధర్ బాబు ఆయన నిబద్ధత గల నాయకుడని అన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలియజేశారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందన్నారు శ్రీధర్ బాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు, అసలు శ్రీధర్ బాబు ఎలాంటి హామీ ఇచ్చారు? సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ భేటీ ముగిసింది. కొద్దిసేపటి ఆయన నివాసం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఫోన్లో జీవన్ రెడ్డి మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో తాను ఎందుకు పార్టీలో ఉండాలని కూడా వారితో ఆయన ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కొంత పట్టు విడవనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన మింగిల్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే రాజేసే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సంజయ్ కుమార్ పార్టీలోకి రావడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. మొదటి నుంచి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధిష్టానాన్ని దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ విషయంలో మాత్రం పార్టీ పట్టించుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇద్దరు మంత్రులు కూడా ఆయన నివాసానికి వెళ్ళి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయనకు నిబద్ధత నాయకుడు అంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వారి నిర్ణయం ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ గురించే. కాకపోతే పార్టీ అనే విషయంలో చాలా లేటుగా స్పందించింది అనే అంశాన్ని కూడా శ్రీధర్ బాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఏ విధమైన నిర్ణయం కూడా జీవన్ రెడ్డి తీసుకోవద్దని తాము కోరామని కూడా శ్రీధర్ బాబు చెప్పారు. అదేవిధంగా జీవన్ రెడ్డికి పార్టీ మొత్తం కూడా అండగా నిలబడుతుంది, ఆయన గురించి ఆలోచన చేస్తుంది అంటూ కూడా చెప్పారు. జీవన్ రెడ్డితో చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి ఉత్తర తెలంగాణకు ఒక పెద్ద దిక్కు లాంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా పార్టీలను కొనసాగాలని కూడా వారు ఆయనతో చర్చించారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిపక్షంలో ఉన్న కూడా ఆయన ప్రజల గొంతుకగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన పార్టీ మాత్రం వీడొద్దు అంటూ కూడా వాళ్ళంటే విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే జీవన్ రెడ్డి వ్యవహారం దాదాపు 2 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఖచ్చితంగా సంజయ్ కుమార్ సంబంధించినటువంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వద్దు, మొత్తం తన వర్గానికి సంబంధించినటువంటి నేతలకి టికెట్లు ఇవ్వాలి అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా పార్టీ మాత్రం సరిసగం టికెట్ ఇచ్చింది. అందులో మెజార్టీ స్థానాలను కూడా జీవన్ రెడ్డి వర్గమే. సందర్భంలో ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పేసి కూడా ఊహాగానాలు వచ్చాయి. అలాగే అటు రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటు సోనియా గాంధీ కూడా సరైన టైం ఇవ్వలేక ఇట్లాంటి పరిస్థితులు కూడా ఆయనకు విన్నవించే విధంగా కూడా ఆయనకు టైం ఇవ్వలేదని చెప్పేసి ఊహాగానాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయన మరి ప్రస్తావించాడా పార్టీకి సంబంధించినటువంటి న్యాయం చేయలేకపోతున్నట్టుగా? ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ఎప్పుడు పార్టీ పదవుల కోసం పాకులాడినటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే జీవన్ రెడ్డి చాలా నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఆయన చాలా నిబద్ధతగా రాజకీయాల్లో చేశారు. ఎప్పుడు కూడా ఆయన పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు పోటీ చేయడానికి సాహసించని పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి బంపర్ మెజార్టీతో కూడా ఎమ్మెల్సీగా గెలుపొంది ఆనాడు శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పరిస్థితి, తన కాంగ్రెస్ పార్టీ వాణిని మండలిలో వినిపించిన పరిస్థితి కనిపించింది. అలాంటి నాయకుడు ఎప్పుడైతే పార్టీలో సంజయ్ కుమార్ చేరతారని ఎప్పుడైతే చర్చ జరిగిందో ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకించారు. పార్టీలో ఆయన చేర్చుకోవద్దని పదే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీకి కావచ్చు, అధిష్టానాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ అధిష్టానం ఆయన మాటలను పక్కన పెట్టింది, పార్టీలోకి సంజయ్ కుమార్ను చేర్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా పార్టీలో తనకు విలువ
లేకుండా పోయింది. ఇన్నాళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో కావచ్చు, ఉత్తర తెలంగాణలో ఒక పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తనను పక్కన పెట్టడం పైన ఆయన కినుక వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలుమార్లు అధిష్టానం దృష్టికి అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఎవరు సరిగా రియాక్ట్ కావడంతోనే ఫైనల్గా ఆయన పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సుదీర్ఘ బంధాన్ని తెంచుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ నెల 25న కూడా పార్టీ మారాలని ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు మంత్రులు పోయి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి జీవన్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తారా, అసలు పార్టీ అలా ఉంటారా, పార్టీ మారుతారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.